బెంగాల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మిగిలిన బడ్జెట్తో కేసీఆర్కు రాష్ట్రాన్ని అప్పగించే రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. కానీ 7 లక్షల కోట్ల రూపాయలతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేసి నిరూపించామని తెలిపారు. రుణమాఫీ సాధ్యమని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు భట్టి విక్రమార్క. రైతు బీమా, పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తాం, మనకు సంకల్పం ఉంది. ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష. అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టు లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది 2 లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సమయం ఉంది కదా, సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరొచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ 2 లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని, వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని, ఛాలెంజ్ని నిజం చేస్తుంది, చేయబోతుందని చెప్పి